ఓకే, వెల్కమ్ బ్యాక్ టు టీ బ్రేక్. రెమిడియల్ క్లాస్ కానీ ఎఫ్ఎల్ఎన్ కానీ తర్వాత మీ స్కూల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ షేర్ చేసుకున్నందుకు ప్రతి టీచర్కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంటేషన్ ఈ గైడ్లైన్స్ అనేది చూద్దాం సార్. స్ట్రక్చర్డ్ టీచింగ్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే. లెసన్ ప్లాన్స్ ఆర్ మ్యాండేటరీ. డూ యూ హ్యావ్ లెసన్ ప్లాన్స్ సార్? వీ హ్యావ్ హ్యాండ్ బుక్స్. కాబట్టి ఆ హ్యాండ్ బుక్స్లో అన్ని లెసన్ ప్లాన్లు ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ మ్యాండేటరీ. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో మనమే రాసుకున్నాం. మేము రాసుకోవడానికి 18 పీరియడ్లు, 2 టీచర్లు, ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్తే మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వర్క్ బుక్స్ కూడా మనకు కావాలంటే వర్క్ బుక్స్ ఇచ్చారు. తర్వాత హ్యాండ్ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీఆర్టీ వెబ్సైట్ పోతే మీకు హ్యాండ్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇలా రెమిడియేషన్ యొక్క హ్యాండ్ బుక్ కానీ ప్రతిదీ కూడా ప్లాన్స్ కూడా అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అది మీకు పెట్టినా మీకు జస్ట్ అది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది, మీకు ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే వర్క్ బుక్స్తో సహా ప్రతిదీ కూడా మన పాఠశాలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అయితే అంతా కూడా అందులో ఉంది సార్. టీచర్ కండక్టెడ్ అసెస్మెంట్ బేస్ లైన్ చేస్తున్నాం, మిడ్ లైన్, ఎండ్ లైన్ ఇన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో మనందరూ కూడా చేశారని చెప్పారు. సెట్ టార్గెట్స్ ఫర్ మిడ్ లైన్, ఎండ్ లైన్ యూజింగ్ బేస్ లైన్ రిజల్ట్. ఈసారి కొత్తగా ఏంటంటే టార్గెట్స్, అంతకుముందు టార్గెట్స్ లేవు. అది హెడ్ మాస్టర్ రూమ్లో వెనకంగా అతికేసుకోవాలి. ఆల్రెడీ వాటిని కూడా నిన్న పోస్ట్ చేశాను. మేము దాన్ని కూడా ఆ టార్గెట్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. టార్గెట్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీ స్కూల్ 30% వస్తే మీరు 40, 50, 60 మీరు ఎంత చేసుకుంటారో అన్నది మీ సొంతంగా, అంటే మీ విద్యార్థులను గమనించిన వ్యక్తులుగా ఓకే నేను 50 వరకు పెంచగలుగుతా, 60 వరకు పెంచగలుగుతా, టోటల్గా బేస్ లైన్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది ఒకసారి అంచనా వేసుకోండి. దాన్ని బట్టి మీరు టార్గెట్ సెట్టింగ్ చేసుకోండి. ఆ టార్గెట్ సెట్టింగ్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ప్రతి హెడ్ మాస్టర్ వెనకాల ఆ టార్గెట్ సెట్టింగ్ ఉండాలి. ప్యానల్ ఇన్స్పెక్షన్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంఈఓలు కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ వచ్చినా మీకు ఆ టార్గెట్ సెట్టింగ్ కనబడాలి. మీ స్కూల్లో బేస్ లైన్ ఎంత ఉంది, మీరు ఎంత టార్గెట్కు పెట్టుకున్నారు, అది ఖచ్చితంగా ప్రతి హెడ్ మాస్టర్ రూమ్లో అది ఉండాలి సార్. ప్లాన్ నీడ్ బేస్డ్ స్టూడెంట్ సపోర్ట్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ రిజల్ట్. అంటే కదా అసెస్మెంట్ మనం చేసినాం ఆల్రెడీ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని టార్గెట్ పెట్టుకోవాలి. ఎఫ్ఎల్ఎన్ ఎన్రిచ్మెంట్ పీరియడ్ ప్రతిదీ అయితే రికార్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అన్నారు ఎంత చేసినా వస్తలేదు సార్, పిల్లలు ఇప్పుడు 6 2 పిల్లలు అసలు ఇప్పుడే మర్చిపోతున్నారు, మానసికంగా కొంత పర్ఫెక్ట్గా లేరు అని అంటున్నప్పుడు వాళ్ళకు కనీసం నువ్వు ఏమి యాక్టివిటీ చేయించినవు అనేది, ఏం రాయించినవు, ఎలా, ఎందుకు, కనీసం రాయించినట్టన్నా నోట్బుక్ ఉండాలి. ఇప్పుడు రెమిడియేషన్ కూడా ప్రతి విద్యార్థికి ఒక నోట్బుక్ ఇవ్వాలి. దాంట్లో భాగంగా డే 1 ఏం చేసినావు, డే 2 ఏం చేసినావు, నువ్వు చేసింది అయితే చూపెట్టాలి. సరే వానికి రావట్లేదు కానీ దానికి కూడా ప్రూఫ్ అనేది ఉండాలనేది సరే దీని సారాంశం. ఎఫ్ఎల్ఎన్ ఎన్రిచ్మెంట్ పీరియడ్ ఇది ఆల్రెడీ 3 to 4 అనేది నిర్వహించాలన్నాం. సరే అనేక కారణాల వల్ల దాన్ని నిర్వహించలేకపోతున్నామని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ బోధనలో భాగంగానే మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. సరే ఏదేమైనా కానీ మీరు ఖచ్చితంగా రెమిడియేషన్ ఆ పీరియడ్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయితే చేయాలి. హైయెస్ట్ ఎన్రోల్మెంట్ స్ట్రెంత్ ఆధారంగా కాంపిటెంట్ స్కూల్స్ అని మన జిల్లాలో అన్ని కాంప్లెక్స్ 3 స్కూళ్ళు ఎన్రోల్ చేశారు. సపోర్టివ్ సూపర్విజన్ ఉంటుంది. ఎంఈఓ కానీ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ, ప్యానల్ ఇన్స్పెక్షన్ కానీ వీళ్ళంతా మీకు సపోర్ట్గానే ఉంటారు. మిమ్మల్ని ఎక్కడ కూడా డిమోటివేట్ చేసేటట్టుగా ఏముండదు. మోటివేట్ చేయడానికి మాత్రమే, సపోర్టివ్ చేయడానికి మాత్రమే వస్తారు. కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు ప్రతి కాంప్లెక్స్కి 3 కాంపిటెంట్ స్కూల్స్ అంటారు వీటిని. ఈ కాంపిటెంట్ స్కూల్స్ టోటల్ తెలంగాణలో పూర్తిగా కాంపిటెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటెంట్ స్కూల్స్లలో అంటే కాంప్లెక్స్కి ఒక 3 స్కూళ్ళు, మండలానికి ఒక 9 స్కూళ్ళు, అంటే 3 కాంప్లెక్స్లు ఉంటే అట్లా దాదాపు 47 to 50% పిల్లలు ఈ పాఠశాలల్లో ఉన్నారు. అంటే ఈ 50% పాఠశాలల్లో పూర్తిగా ఫోకస్ పెట్టి వాళ్ళలో కాంపిటెన్స్ పెరిగితే స్టేట్ లెవెల్లో ర్యాంక్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి కాంపిటెంట్ స్కూల్స్కు ప్రతి నెల వస్తాం. ఎంఈఓ వస్తాడు, డిఓ వస్తాడు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వస్తారు. ప్రతి నెల మేము కూడా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం కూడా వస్తుంది. వేరే స్కూళ్ళకు కూడా వస్తాం సార్ ఒక్కటి వినండి. వేరే స్కూళ్ళకి కామన్ ఇన్స్పెక్షన్ ఉంటుంది కానీ ఇప్పుడు కాంపిటెంట్ స్కూల్స్కి మాత్రం
ప్రతి నెల అది కంపల్సరీగా వస్తాం. కాబట్టి అదొకటి దృష్టిలో ఉంచుకోండి. ఇక సపోర్టివ్ సూపర్విజన్ అనేది ఇక దాంట్లో భాగంగానే మీకు ఫస్ట్ ఒకసారి వస్తాం, అప్పుడు చెప్పిపోతాం, ఏజీఆర్ నింపుతాం, ఏమేమి లోపాలు ఉన్నాయో చెప్తాం, ఎట్లా చేయాలనో చెప్తాం. మళ్ళీ చెప్పినాక మళ్ళీ నెల వస్తాం, మళ్ళీ నెల ఈ విధంగా పూర్తిగా అకాడమిక్ ఇయర్ మొత్తంలో 8 నెలలు 8 సార్లు రావచ్చు, 7 సార్లు రావచ్చు. దాదాపుగా మార్చి వరకు పూర్తిగా ఆ స్కూల్స్కి మాత్రం విజిటింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మీరు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నా. మంత్లీ రివ్యూ మీటింగ్స్ కూడా ఉంటాయి సార్. స్కూల్ లెవెల్లో మీరు 26th నాడు రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి. ఉన్న టీచర్లు ఒకప్పుడు అంటే 4-5 ఎక్కువ మంది ఉండేది సార్. మీ ఇష్టం. ఎప్పుడో రెమెడియల్కి సంబంధించిన అందరి దగ్గర మాడ్యూల్స్ ఉండాలి. ఏ స్కూల్కి వచ్చినా రెమెడియల్ మాడ్యూల్స్ ఉండాలి అన్న సార్ అన్నట్టు. ఇది ఇప్పుడు 26th నాడు పెట్టుకోమంటే ఏ టైంలో పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, మిడ్ డే మీల్స్ రిపోర్ట్ నింపాలి, ఏ టైంలో నింపాలి, ఇవన్నీ కూడా టైం అంటూ లేదు. తర్వాత యూడేస్ ప్లస్ ఓపెన్ చేయాలి, ఏ టైంలో ఓపెన్ చేయాలి. మీరు నేను ఒకటే సమస్యలు ఎదుర్కొంటున్నాను. చెప్పడం చాలా తేలిక ఏదైన విషయం, ప్రాక్టికల్ వచ్చేసరికి చాలా డిఫికల్ట్. అదే ఫిజిక్స్ మనము అన్నా కాన్సెప్ట్ చెప్పడం చాలా తేలిక, ప్రాక్టికల్ పిల్లల ముందు డెమోన్స్ట్రేట్ చేయడం మోస్ట్ డిఫికల్ట్. ఇప్పుడు అది మాట్లాడుకున్నాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు మీరు రివ్యూ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇద్దరు టీచర్లు ఇప్పుడు సార్ కూర్చొని మాట్లాడుకోవాలి, రివ్యూ నోట్స్ రాయాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఒకవేళ కొట్టుకుంటారు మంచి ఇప్పుడు 20 మంది అన్నా ఎవరు కాపాడాలి? అన్నా అన్నా లింగన్న ఇప్పుడు బోధనేతర పనులు 10 ఉన్నాయి. నువ్వు అదొక్కటే అంటున్నావు, ఏదో రివ్యూ మీటింగ్ గురించి అంటున్నావు. కానీ అసలు వందల కొద్ది పనులు ఉన్నాయి మరి మన బల్ల స్కూలు. నువ్వు స్కూలు కాదు. సరే అన్న చెప్పినట్టు ఒక్కటే కాదు. ఇప్పుడు పెడితే ఏదో ఫుల్ స్ట్రెంత్ స్కూల్ ఉన్నట్టుగా పెడితే విషయం రాష్ట్రంలో కొద్దిగా ఆలోచించాలి అన్నా. ఏంటంటే ఆఫీసర్ అయినా కానీ అరే వాడు ఉండేదే ఒక్కడిద్దరు రాష్ట్ర వ్యాప్తంగా 80 స్కూల్స్ ఇద్దరు టీచర్లతో నడుతున్న దరిద్రం ఉంది. దాటి ఇది ఎంత సాధ్యమైనది? ఇప్పుడు మీరు మాట్లాడక నేను మాట్లాడక నేను చెప్తా అన్నా, నేను చెప్తా అన్ని చెప్పే అవకాశం ఇస్తాం. కానీ ప్రాక్టికల్లీ such are not impossible in our classroom. Okay. All those things are keep into test. ఇప్పుడు అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్, ఇద్దరము ఒకటే, మన అందరం ఒకటే. ఇప్పుడు మా స్కూల్లో కూడా సేమ్ అదే సమస్య. ఇప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలనేది తెలియదు. ఇప్పుడు రెమెడియల్ క్లాసెస్ కూడా ఎప్పుడు తీసుకోవాలనేది ఆ టైము దానికి సంబంధించి 3 to 4 అని పెట్టాడు. కానీ అక్కడ ఉన్నదే టీచర్లు ఇద్దరు ఇట్లల్లా ఒక ఆయన సెలవు పెడతాడు. ఈయన 26, 27, 25 రోజులు, 22 రోజులు మాకు జెంట్స్కి ఉంటాయి, మీకు 27 ఉంటాయి. మిగతా అటు ఒక 70-80 రోజులు మీరు కొన్ని రోజులు ఉండరు. ఇద్దరు ఇట్లలో ఒకరు పోతారు. ఉన్నదే ఒక్కరు. ఆ ఒక్కరు 70-80 రోజులు ఎప్పుడు చూసినా ఒక్కరు ఉంటే ఆ ఒక్కరు వాళ్ళను ఓన్లీ చూసుకోవడం తప్ప ఆ రోజు పీరియడ్ కాదు, రెమెడియల్ కాదు, ఏ వర్క్ కాదు. ఇలా చూసుకుంటూ పోతే అందరం అట్నే ఉన్నాం. ఇప్పుడు 40 రోజులు బండి నడిచింది. నేను మా విద్యార్థులకు ఒక 4th, 5th ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నా. వాళ్ళకి చెప్పింది ఒక 10 క్లాసులు కూడా సరిగ్గా లేవు. ఎందుకంటే నేను ఈ క్లాస్ చూసుకోవాలి, ఆ క్లాస్కి ఈ క్లాస్కు కరెక్ట్గా ఈ వర్క్స్ ఇలా తిరుగుతున్న క్రమంలో కరెక్ట్గా పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులు విపరీతంగా సార్. నేను దాదాపుగా కనీస సామర్థ్యాలు సాధించాలన్నప్పుడు కనీసం టీచర్స్ ఉండాలని కూడా నేను రాష్ట్ర స్థాయిలో కూడా రిప్రజెంటేషన్ చేసిన, డైరెక్ట్ సంఘ నాయకులకు కూడా వాయిస్ మెసేజ్ పెట్టినా, ఈ మెసేజ్ పెట్టినా, మాట్లాడుతున్న ఎస్జిటి యూనియన్ కూడా అడగమని చెప్పిన. తాత్కాలికంగా వాలంటీర్లను ఇవ్వండి, ఎవరిని ఇవ్వద్దు, ఒక 5,000 ఇవ్వండి, ఎక్కువ వద్దు. మిగతా ఏమన్నా టీచర్లు అని పెట్టుకుంటాం, దాతలనే పెట్టుకుంటాం. కనీసం ప్రతి స్కూల్లో 3-4 టీచర్లు అంటే వాలంటీర్లతోటి. గవర్నమెంట్ టీచర్లను ఇవ్వడం అనేది కాదు. మేడం ఏది సాధ్యమో నేను చెప్తున్నా, అనేకం పెట్టినాం. కానీ మీ దాదాపుగా ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రాదు. ప్రజలు కోరుకున్నంత వరకు ఏది కాదు. సార్ ఇప్పుడు కోతులు అన్నాడు. ఏ కోతుల గురించి ప్రజలు ఎవరు కూడా ఎమ్మెల్యేని అడుగుతలేరు, సర్పంచ్ని అడుగుతలేరు. గట్టిగా అడిగిన సందర్భంలో మొత్తం మేము అట్లా అంటేనే వస్తుంది. మన టీచర్లు కూడా ఇప్పుడు ఆయన అడుగుతుండు, మీరు కొంతమంది అడుగుతున్నారు. కానీ దాదాపుగా రిప్రజెంటేషన్ రూపంలో ఎవరూ ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేదు. తర్వాత టీచర్లు అందరూ కూడా
ఎవరు కూడా మాకున్న ఈ సమస్య ఉంది అనేది గట్టిగా మీ సంఘ నాయకులు వస్తారు, మా మండల నాయకులు ఉండరు, జిల్లా నాయకులు ఉండరు, ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఏది లేదు. ఏమన్నా అంటుంటే ఈ మీటింగ్లలో ఒకటే మనం కొరుకోవడం తప్ప అది ఎక్కడ కూడా రిప్రజెంటేషన్లు లేవు. ఒకవేళ రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ అక్కడ సరిగ్గా ఫలితాలు కూడా లేవు. మన విషయాలు సోది దాని మీద రాసుకొని వచ్చి గంటలు అసలు ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వాడు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ స్పీకర్ ఎట్లా కావాలి, అవకాశం అకాడమిక్ కంపిటీషన్ అన్నా గొడవని ముచ్చట అదే ఒడిసే చెప్పండి, మళ్ళీ కావాల్సింది ఏది చెప్పట్లేదు. అవన్నీ సమస్యలు అయితే ఉంటాయి. అన్న చెప్పినట్టు వెరీ గుడ్. అదే అన్న చెప్పినట్టు ఇంపార్టెంట్గా చెప్దాం. సరే, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషనే సార్. ఇప్పుడు సార్ అన్నట్టు మన బళ్ళి అక్కడ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఒక మోడల్గా వాళ్ళు ఇక చెప్తారు ఇన్ఫర్మేషను. ఇది మండల్ లెవెల్లో, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో, అది స్టేట్ లెవెల్లో రివ్యూ అనేది ఫస్ట్ ఎఫ్ఎల్ఎన్ వచ్చిన కాంచే అది ఉంది. మనం ఎన్నడూ కూడా రివ్యూ చేయలేదు. అయినా కానీ వచ్చేప్పుడన్నా లింగయ్య సార్ ఎందుకు చేయలేదు, రివ్యూ చేయలేదని ఇది ఎప్పటి నుంచో ఉంది. మీరు ఎప్పుడు చూసినా రూల్స్ ఉన్నంత మాత్రాన మనం దాన్ని ఏదో ఖచ్చితంగా అంటారు అనేది ఎక్కడ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ఉన్న వనరులను వినియోగించుకుంటూ మనమైతే ముందుకు పోతున్నాం. అప్పుడు 50 మందికి చెప్పినాం, ఇప్పుడు 10 మందికి కూడా చెప్తున్నాం. దానికి ఎవరు బాధ్యులైతే కారు. 58 మందికి కూడా 2 సార్లు చెప్తుర్రు, 12 మందికి కూడా 2 సార్లు చెప్తుర్రు. ఈయన తీసుకునే శాలరీ ఆయన తీసుకునే శాలరీ సేమే, కానీ వ్యత్యాసం చాలా తేడా ఉంది. 58 మందికి పిల్లల కాపీలు రుద్దడం పెట్టడం ఎంత కష్టం. నువ్వు 12 మందికి కూడా మన అదే టీచర్. మరి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు ఇదైతే మానవత్వ కోణంలో చూస్తే అసలు నాకు ఏడుపు వస్తుంది, అన్యాయం అనిపిస్తుంది. అంటే 58 మంది కాపీలు దిద్దడం, వర్క్ బుక్స్ చూడడం, వాళ్ళకు టీచింగ్ చేయడము, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని అటెండెన్స్ తీసుకోవడము, నీకు వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. మరి అంత తేడాలో ఆ టీచరు పనిచేస్తున్నాడు, ఇక్కడ 12 మంది టీచర్లకు కూడా అదే 2 సార్లు ఉన్నారు. కాబట్టి ఈ వ్యత్యాసాలు అనేది ఒక మానవత్వ కోణంలో అయినా నేను ఆలోచించాలి. కనీసం ఆ గవర్నమెంట్ టీచర్ ఇవ్వాలన్నప్పుడు దెబ్బ దాకానే మందు పెట్టడం అనేది గవర్నమెంట్ సిస్టంలో ఉండదు. ఇప్పుడు ఎమ్మటే డిఎస్సి రాదు, ఇప్పుడు ఎమ్మటే పోస్టింగ్ రాదు, అనేక రకాల సమస్యలు ఉంటాయి. నేనేమన్నా తాత్కాలికంగా ఎప్పటికప్పుడే ఎప్పుడైనా సమస్య ఏర్పడంగానే వాలంటీర్నో ఎవరినో నియమిస్తే వాళ్ళతోటి నడుపుకుంటాం. నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ అవుతా, నాకు 3 వాలంటీర్లు ఉన్నానుకో, వాళ్ళ 3 ప్రైవేట్ స్కూల్ లాగా నేను నడిపించుకోగలుగుతా. అలా ప్రతి స్కూల్లో వాలంటీర్ల నియమని నేను రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా మీ సంఘ నాయకులతోటి కనీసం తాత్కాలికంగా జస్ట్ గ్రాంట్ ఏమనండి, డబ్బులు ఏమనండి, అకౌంట్లో ఏమనండి, స్కావెంజర్కి ఇచ్చినట్టు సొంతంగా సర్పంచ్ వీళ్ళ కమిటీ రూపంలో ఎవరినో నియమించుకుంటాం, ఎవరికో ఇస్తాం. ఆ విధంగా తాత్కాలికంగా డైరెక్ట్ గ్రాంట్ ఏమంటున్నాం, వేరే నియమించుకోవడం మళ్ళీ రూల్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ 10 మంది ఉండరా, 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మీరు టీచింగ్లో మీ స్కూల్లో మంచిగా చేయండి. సరే, ఏదేమైనా కానీ ఇవైతే చూడండి సార్, హైయెస్ట్ ఎన్రోల్మెంట్ టాప్ 3 స్కూల్స్ని మనం సెలెక్ట్ చేసే కాంపిటెంట్ స్కూల్స్గా సెలెక్ట్ చేశారు. ఇక్కడ టోటల్ 5311 స్కూల్స్ సార్, 1776 క్లస్టర్స్, 47% ఆఫ్ స్టేట్స్ 1 to 5 క్లాస్ చిల్డ్రన్ ఆర్ ఫోకస్డ్. ఇప్పుడే నేను చెప్పిన 47% వీళ్ళే ఉన్నారు. టాప్ 3 స్కూల్స్ ఇండి స్కూల్స్ 5311 స్కూల్స్ ఉన్నాయి. టోటల్ 100% స్టూడెంట్స్ పర్టికులర్లీ క్లాస్ 2 and 3 అచీవ్ 80% మాస్టర్ ఇన్ ఆల్ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్స్. ఇప్పుడు మేము కాంపిటెంట్ స్కూల్స్కు వచ్చినా లేదా వేరే స్కూల్స్కి వచ్చినా, నేను వచ్చినా, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఈఓలు వచ్చినా, 2nd క్లాస్ 3rd క్లాస్ మీద ఫోకస్ ఉంటుంది సార్. మేము 3rd క్లాస్ని అబ్జర్వ్ చేస్తాం, లేదా 2nd క్లాస్ని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఇది ఒకసారి మీరు కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఫౌండేషన్ లెవెల్ అయిపోయినాక 3rd క్లాస్లో న్యాస్ కానీ నేషనల్ లెవెల్ నిర్వహించే పరీక్షలలో 3rd క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి 2nd క్లాసు 3rd క్లాస్ మీద ఫోకస్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా గుర్తుంచుకొని 2వ తరగతి 3వ తరగతి పిల్లలను మాత్రం ఎక్కువగా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు దృష్టిలో ఉంచుకొని చేయండి సార్. ఇది సరే, మోర్ అకాడమిక్ సపోర్ట్ అని ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్ అయితే ఉంటాయి. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం సార్. అంతే, క్లోజర్ అటెన్షన్ టు చిల్డ్రన్ హూ ఆర్ యెట్ టు అచీవ్ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్. ఇవి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. దానికి సంబంధించిన రూల్స్ మీకు గ్రూప్లో కూడా పెడతాను. బేస్ లైన్ రివ్యూ అనేది మనం చేసుకున్నాం. ఇది టెంప్లెట్ వాక్ త్రో, టీచర్ సెట్ గోల్స్, లార్జ్ గ్రూప్ షేరింగ్, ఇవన్నీ కూడా బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ టీచర్స్ విల్ అండర్స్టాండ్ ద గోల్ సెట్టింగ్ అనేది కూడా మీకు చెప్తాను సార్. ఇక్కడ క్లాస్ గ్రేడ్ 1లో విద్యార్థి 20 వర్డ్స్ చదవాలి, 2nd క్లాస్లో 25, 3rd క్లాసు 30, 4th క్లాస్ 40, 5th క్లాస్ 50. ఇట్లా గుర్తుపెట్టుకోండి. 3rd 30, 4th 50,
4th 40, 5th 50, ఫస్ట్ క్లాస్ అయితే 20, సెకండ్ క్లాస్ 25. ఈ వర్డ్స్ చదవరా వాళ్ళ లిటరసీలో. ఇవన్నీ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 గ్రేడ్స్ వారీగా వాళ్ళ యొక్క రీడింగ్ ఎబిలిటీస్. ఇక్కడ కూడా న్యూమరీస్లో చూస్తే రీడ్ అండ్ రైట్ నెంబర్స్ అప్ టు 99 అండ్ యాడ్ సబ్ట్రాక్ట్ నెంబర్ అప్ టు 20. రీడ్స్ అండ్ రైట్ నెంబర్స్ అప్ టు 99 అండ్ యాడ్ సబ్ట్రాక్ట్ నెంబర్స్ అప్ టు 99. ఈ విధంగా మీకు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఆల్రెడీ రెమెడియల్లో కూడా అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, అవే క్లియర్ టార్గెట్. టీచర్స్ ఐడెంటిఫై హౌ మెనీ చిల్డ్రన్ నీడ్ టు అచీవ్ ఈచ్ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీ బై మిడ్ లైన్ అండ్ ఎండ్ లైన్. ఇవి పూర్తిగా ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళుగా కూడా మనం రిపోర్ట్స్ నింపుడు పంపుడు అనే ఒక ప్రాసలో వచ్చింది. ఇవన్నీ ఉండడం వల్ల మన స్కూళ్ళల్లో కొంత సరిగ్గా బోధనకు కేటాయించలేకపోతున్నాం అనేది ఉన్నది. బోధనేతర పనులు మనకు తగ్గించాలని ఉంది. మానసికంగా కూడా టీచర్లు ప్రతి స్కూల్లో కూడా వర్క్ చేసేవాళ్ళు ఒత్తిడికి గురి అవుతున్నారు. ఎవరైతే పిల్లలకు చెప్పాలనుకుంటారో, ఏదో అయితే పిల్లలకి ఏదో ఒకటి నేర్పాలి, నేను పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఒత్తిడిలోకి గురి అవుతున్నారు. ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను కూడా ఆ ఒత్తిడిలోనే ఉన్నాను. అవసరమైతే నేను సెలవు రోజులలో పోతున్నా, ఇంకేది పోయినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను బహిరంగానే చెప్తున్నా కదా, 40 రోజులు పడి నడిస్తే ఒక్కొక్క విద్యార్థికి నేను ఒక 10 రోజులు క్లాస్ తీసుకోలేకపోయినా అతనికి ఎలా నేను న్యాయం చేయగలుగుతా అని ఇవన్నీ కూడా. సరే, నేను కాకపోతే ఇంకోగానే పోతుండు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా, నేను రాకపోతే ఇంకో లింగయ్య సార్ వస్తాడు, లింగయ్య సార్ మళ్ళీ అది. నేను ఇంకో ఆయన పోతే భిక్షం సార్ వస్తాడు, భిక్షం సార్ స్కూల్లో అదే. ఇలా ఒక టీచర్ పోనంత మాత్రాన ఒక టీచర్ ఆర్పీగా పోకుంటే ఇంకో టీచర్ ఇంకేడికో పోకుంటే అక్కడ ఆగిపోయేది ఏం లేదు, పోటీ పడి పోతూనే ఉన్నారు. అలా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా సిస్టంలో మనం ఒక బందీ అయినట్టుగా ఉన్నాం. ఆ సిస్టంలో మనం అయితే వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ఆ ఉన్న సిస్టంలోనే ఇక మనం వర్క్ చేసుకుంటూ ఆ కాంపిటెంట్ స్కూల్స్ కానీ మిగతా స్కూల్స్ కూడా అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా ముఖ్యంగా సమాజ భాగస్వామ్యం ఉండేటట్టు చూసుకోండి. సరే, ప్రభుత్వాలు కూడా కొంత అమౌంట్ కొంత ఇస్తే దాన్ని ఆసరా చేసుకొని మనం కానీ దాదాపు టీచర్లు ఇప్పుడు అరూరు స్కూల్ టీచర్లే అమౌంట్ వేసుకుంటున్నారు. ఇంకా సమాజంలో కొంతమంది వాలంటీర్లను పెడుతున్నారు. ఇప్పుడు ఇలా స్కూల్లో సర్పంచ్ పెట్టాడు. కానీ ప్రభుత్వాలు మినిమంగా కొంత ఇస్తే మిగతా కొంత మనం చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. సరే, అందరి ఆలోచన. మొత్తం మీద అయితే మనం ఇక్కడ ఈ టార్గెట్స్ అనేవి అటు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో స్టాండర్డ్స్ తక్కువనే అనేది మనందరికీ తెలుసు. ఆ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది ప్రభుత్వాల టార్గెట్. ప్రభుత్వాలు పిల్లలు ఎంతమంది ఉన్నారు, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, డివైడెడ్ బై కొడితే 1:30 ఉండాలి. 1:17 ఉంది మన రాష్ట్రంలో. ఆ విధంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా రిమైనింగ్ స్టాఫ్ ఎక్కువగానే ఉన్నారు కాబట్టి ఇంకా అవసరం లేదనే ధోరణిలో ఉన్నారు. సరే, దానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ఈజ్ లాంచ్డ్ ఇన్ ఏ మిషన్ మోడ్. ఇది ఎఫ్ఎల్ఎన్ మిషన్, ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇవన్నీ అంశాలు కూడా మీకు ఉన్నాయి సార్. 26-27లో ఇది చివరి సంవత్సరంగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో పూర్తిగా మనం ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్ జిల్లా ఏబో గారు మరియు రాష్ట్ర పరిశీలకులకు స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మన టార్గెట్ అనేది ఖచ్చితంగా మనం రీచ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు జీరో స్కోర్స్ బై ఎండ్ లైన్ వరకు ఈ జీరో అచీవర్స్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయని విద్యార్థులు మనకు ఉండకుండా చూసుకోవాలి. ఇఫ్ ఆల్రెడీ 50% ఆర్ ఎబో ఆల్రెడీ మనకు ఇప్పుడు బేస్ లైన్ నిర్వహించిన తర్వాత ఆల్రెడీ వీ హ్యావ్ అచీవ్డ్ 50% ఆర్ 30%. వీ హ్యావ్ టు సెట్ టార్గెట్ మోర్ దాన్ 20% ఆర్ 30%. అంటే 30 ఉంటే 50కా 60కా, 50 ఉంటే 70 ఆర్ 80 ఆర్, ఇట్లా మనం టార్గెట్ అయితే సెట్ చేసుకోవాలి. జీరో అచీవర్స్ని బేస్ లైన్ నుంచి ఎండ్ లైన్ వచ్చేసరికి చివరిగా కంపల్సరిగా ఈ రెమెడియల్ టీచింగ్ ఉంది, రెమెడియేషన్ ఉంది. కాబట్టి ఆ పీరియడ్స్లలో మన విద్యార్థులను అన్ని ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్ సాధించేటట్టుగా 100% విద్యార్థులు 100% స్టూడెంట్స్ 80% సామర్థ్యాలను సాధించాలి సార్. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. 10 మంది ఉంటే 10 మంది విద్యార్థులు కూడా 80% సామర్థ్యాలు సాధించాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎండ్ లైన్. కాబట్టి 10 మంది ఉంటే ఓన్లీ 80% అంటే 8 మంది అవుతారు. అట్లా కూడా కాదు, 10 మంది ఉంటే 10 మంది 80% సామర్థ్యాలలో ఒక 20% తక్కువ చేస్తున్నాం కానీ విద్యార్థులలో కాదు. అది మామూలుగా ఇక్కడ ఉన్న మన టార్గెట్. కాబట్టి ఈ బేస్ లైను, మిడ్ లైను, ఎండ్ లైన్ ఇది టార్గెట్. ఇక్కడ
ఈ హౌ టు సెట్ టార్గెట్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఇప్పుడు ఈ విధంగా మనకు తెలుగు, అలాగే ఇంగ్లీషు, మ్యాథ్స్ మనకున్న ఈ 3 సబ్జెక్టులనే ఈ ఫౌండేషన్ లెటర్స్ అండ్ న్యూమరీస్లో భాగంగా లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇవి అయితే ఖచ్చితంగా ఈ టార్గెట్స్ను మనం అచీవ్ కావాలి. ఇది ఖచ్చితంగా మన హెడ్ మాస్టర్ రూమ్లో కానీ ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ హెడ్ మాస్టర్ రూమ్లో అక్కడ ఆ స్కూల్ పరిస్థితి కనబడాలి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అచీవ్ అయ్యారు, ఎంతమంది జీరో స్కోరర్స్, ఇది మాత్రం కనబడాలి. మీ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, ఎండ్ లైన్ టార్గెట్ ఏంది, మిడ్ లైన్ టార్గెట్ ఏంది, మీరు అక్కడ ఉన్న స్టాఫ్ కూర్చొని మనం ఎంత పెట్టుకుందాం అంటే మన పిల్లలను అంచనా వేసుకుంటాం కాబట్టి మనం ఏ విధంగా ఎంతవరకు సాధించగలుగుతాం అని మనం ఇక్కడ ఆల్రెడీ ఒక 40% ఇక్కడ ఎంత ఉంది, ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఇలా ఇదంతా కూడా చేసుకుంటూ అయితే వెళ్ళాలి సార్. ఖచ్చితంగా దీన్ని మన హెడ్ మాస్టర్ రూమ్లో ఖచ్చితంగా దాన్ని మనం పేస్ట్ చేయాలి. మీరు లేకపోతే డైరెక్ట్ ప్రింట్ తీసుకుంటే ఇది చిన్న పేజీ లాగా రావచ్చు, మీరు ఒక చార్ట్ మీద రాస్తారా లేదా ఇంకేదైనా పెద్దగా దేని మీదైనా రాస్తారా, కానీ అది కనబడేటట్టుగా విజిబుల్గా ఉండేటట్టుగా మనం ఈ చేయాలి సార్. ఇది టార్గెట్ సెట్టింగ్లో ఇది గ్రేడ్ 2 యొక్క స్టాండర్డ్స్. ఈ గ్రేడ్ 2 స్టాండర్డ్స్ అనేవి మనకు తెలుగులో పదాలు చదవడం, వాక్యాలు చదవడం, ధారాళంగా చదవడం, పదాలు రాయడం. ఇది అందులో బేస్ లైన్ ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కొక్క కాంపిటెన్సీలో మళ్ళీ ఒక సబ్జెక్ట్లో మళ్ళీ కాంపిటెన్సీ వైజ్గా కూడా మన విద్యార్థులను డివైడ్ చేసుకోవాలి. అలా మనకు ఇప్పుడు పదాలు చదవడంలో ఒకవేళ 80% ఎబో ఉండొచ్చు, కానీ మరి వాక్యాలు చదవడంలో ఎట్లున్నారు, మళ్ళీ ధారాళంగా చదవడంలో ఎట్లున్నారు. ధారాళంగా చదవడం అన్నట్టు రీడింగ్ ఫ్లూయెన్సీ అంటాం. చాలామంది మన టైం లేకుంటే బాగుండు సార్ ఫ్లూయెన్సీ అన్నప్పుడు. ఫ్లూయెన్సీ అంటేనే వితౌట్ ఇంటరప్ట్ ద స్టూడెంట్ హ్యాస్ టు రీడ్. అక్కడ ఇంటరప్షన్ లేకుండా విద్యార్థి చదవగలగాలి, అది ఫ్లూయెన్సీ, రీడింగ్ ఫ్లూయెన్సీ. కాబట్టి మనకు టైం లేకుండా ఉండడం అనేది కాదు, జస్ట్ అక్కడ టైము పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఆ 60 సెకండ్లలో ఆ విద్యార్థి మనం చెప్పినాక ఫస్ట్ క్లాస్ ఎన్ని వర్డ్స్ చదవాలి సార్, 20. సెకండ్ క్లాస్ ఎన్ని వర్డ్స్ చదవాలి, 25. థర్డ్ క్లాస్ 30, ఫోర్త్ క్లాస్ 40, ఫిఫ్త్ క్లాస్ 50. ఈ విధంగా విద్యార్థులు ఆ నిమిషం సమయంలో విద్యార్థులు చదవగలిగేటట్టు ఉండాలి, అది ఫ్లూయెన్సీ. అప్పుడు మాత్రమే విద్యార్థి రీడింగ్ విత్ కాంప్రిహెన్షన్ అంటే అది చదివితే అర్థం కావాలి. రాజు ఒక పండు తిన్నాడు, ఓకే చదివిండు కరెక్ట్గానే, కానీ అక్కడ విద్యార్థికి క్లియర్గా అర్థం కాలే, మామూలుగా ఆడియన్స్ కూడా అర్థం కాలే. రాజు ఒక పండు తిన్నాడు అనగానే క్లియర్గా అర్థమవుతుంది, ఫ్లూయెన్సీ అంటాం దాన్ని. ఆ ఫ్లూయెన్సీ లేకపోతే విద్యార్థి కాంప్రిహెన్షన్ తోటి కింద ఇచ్చిన క్వశ్చన్లకు కానీ దేనికి కానీ రిప్లై చేయలేడు, మళ్ళీ ఎదుటి వాళ్ళకు కూడా అర్థం కాదు. అది మనం అనేది ఏంటంటే సార్ రాజు అని చదివిండు, ఒక పండు తిన్నాడని ఇన్ని చదవగలిగింది కదా సార్, అతన్ని చదవరాదని మనం ఎందుకు పెట్టాలి అన్నప్పుడు ఇది అన్నట్టు వితౌట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మరి స్టూడెంట్ కాంట్ అండర్స్టాండ్ ద పేర్ ఆర్ ఎనీ స్టోరీ ఎనీథింగ్. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ టైం పెట్టడానికి ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు మన రివ్యూలో మనం అనుకున్నాం కాబట్టి ఇది కూడా అంత. ఇంగ్లీష్లో కూడా సేమ్ వర్డ్ రీడింగ్, సెంటెన్స్ రీడింగ్, అదే మీరు అన్నది, అందుకనే నేను దాని మీద క్లారిటీ ఇస్తున్నా సార్. అదే విధంగానే మొత్తం మీద అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవమే, ఆ ప్రాబ్లమ్స్ను సరే ఓవర్కమ్ చేసుకుంటే అయితే మనమైతే ముందుకు అయితే వెళ్తున్నాం సార్. ఇది కూడా మ్యాథమెటిక్స్లో కూడా నెంబర్ ఐడెంటిఫికేషన్, నెంబర్ కంపారిజన్ అనేది కేవలం ఇది సెకండ్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది సార్. మన థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకి ఏముంటుంది సార్ మ్యాథమెటిక్స్లో? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అందులో ఎడిషన్లో ఒక 3 నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అన్నిట్లలో కూడా కాంపిటెన్సీలో కూడా అదే ఉంటుంది. ఇక్కడ మాత్రం సెకండ్ క్లాస్కి మాత్రం నెంబర్ ఐడెంటిఫికేషన్, ద స్టూడెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై ద నెంబర్, వాట్ ఈస్ దిస్ అంటే ఇది 18 అని చెప్పరావాలి. అండ్ కంపారిజన్ 18 or 22 విచ్ ఈజ్ ద బిగ్గర్, విచ్ ఈజ్ ద స్మాలర్ అని విద్యార్థికి కంపారిజన్ రావాలి. అన్ని నెంబర్స్, డిజిట్స్, నెంబర్స్ వాటికి సంబంధించి ఇది ఈ కాంపిటెన్సీస్ని మనం ఖచ్చితంగా సాధించేటట్టుగా మనం విద్యార్థులను మెయిన్గా మరి ఓన్లీ మనకి ఇప్పటికే మీరు ఇంతకుముందు అయినా బోధనేతర పనులు ఎక్కువ అవుతున్నాయని ఇది కూడా నింపడం అయితే చేయాలి. ఒకసారి ఈ టార్గెట్ సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. బేస్ లైన్ కానీ మిడ్ లైన్ కానీ అవి ఎగ్జామ్ కండక్ట్ చేయగానే మనకు ఆన్లైన్లో రిపోర్టు అక్కడ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఖచ్చితంగా మనం నమోదు చేయాలి. నమోదు చేసినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు, మన టార్గెట్ ఎప్పుడు నిరంతరం మన కళ్ళ ముంగడ కనబడాలి. ఇంతకుముందే ఎంఓ సార్ వీళ్ళందరూ మనం చెప్పిన FLN బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ అని ఎప్పుడు చూసినా ఈ ఇయర్ ఖచ్చితంగా మొత్తం మీద చాలా ఎక్కువ ఫోకస్ అయితే పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది లాస్ట్
మనకు డెడ్ లైన్ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఇయర్లో మనం ఎంత సాధిస్తున్నామో అంత సాధించాలి. ఒకవేళ ఏదైనా విద్యార్థులను సాధించలేకపోతే దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉండాలి. అంటే మీరు నేను ఇన్ని యాక్టివిటీస్ ఇచ్చినా ఇవి సాధించలేకపోవడానికి కారణం ఇది, ఆ విద్యార్థికి నేను ఇవ్వలేదని కాదు, మరి ఇచ్చినాం అనేది రిపోర్ట్ ఏందనేది కూడా అడుగుతారు. నువ్వు ఏమేమి చెప్పినావు, ఎలా చెప్పినావు, ఏమేమి యాక్టివిటీస్ చేసినావు అనేది కూడా ఆ రిపోర్ట్ కూడా మరి అడిగే అంటే వచ్చినప్పుడు ఎవరు అడగరు, నువ్వు రాలేదన్నప్పుడు మరి నువ్వు చెప్పినావు, నేను చెప్పినా ఎందుకు రాలేదు అంటున్నావు కదా, అది గో సార్ నేను చెప్పలేదని చూడండి, ఆ అబ్బాయికి చెప్పినా కానీ ఆ అబ్బాయికి రావట్లేదని నిన్న కూడా శ్రీనివాస్ సార్ కూడా అదే చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు దాదాపుగా ఎవరు వచ్చినా అబ్జర్వర్ వచ్చినా ఓకే, వస్తున్నప్పుడు పెద్ద రిపోర్టు దానికి సంబంధించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయరు. మరి ఎందుకు 10 మంది ఉంటే 6గురికి 7గురికి రావట్లేదు అన్నప్పుడు మరి వాళ్ళకి ఏమేమి కాంపిటెన్సీస్ ఉన్నాయి, ఎలా చెప్పారు, ఏం చెప్పలేదు అనేది అడుగుతారు సార్. దానికి సంబంధించి మనం దాని దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటి స్కూల్స్కి ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్గా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఈ నెల పోతాం, ఈ నెల ఇట్లా చేసినాం, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఆ టీచర్స్ కూడా అక్కడ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ పోయినప్పుడు అక్కడ మళ్ళీ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, మామూలుగా ఇంకేం లేకున్నా అధికారుల కోణంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు, మామూలుగా ప్యానల్ ఇన్స్పెక్షన్ కోణంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా మామూలుగా అకాడమిక్ పరంగా ఇటు వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ విధంగా మొత్తం మీద ఆ కాంపిటెంట్ స్కూల్స్కి అందరూ కూడా ఒక విధంగా సజెస్టివ్గా సపోర్ట్గా ఉండి మొత్తం మీద మన రాష్ట్రంలో ఆ 50% స్ట్రెంత్ని మనం మంచి గ్రేడ్గా తీసుకురాగలిగితే కొంత మన స్టేట్ గ్రేడ్ కానీ అంటే స్టాండర్డ్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి సరే సార్, ఇది పీజీఐ సంబంధించింది. హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ పీజీఐ?